హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేసుకుందాం. ఏ విధంగానో చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే విధంగా ఉంటుంది. చాలా స్పైసీగా క్రంచీగా ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం. మనం ముందుగా 1/2 kg వరకు లివర్ని తీసుకొని నీట్గా ఉప్పు, పసుపు మరియు నిమ్మకాయ వేసి నీట్గా కడగాలి. కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, మంచిగా అడుగంటకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెము టైం పడుతుందండి గట్టిగా రావడం కోసము. చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల ముక్క కూడా మంచిగా లోపటి వరకు ఉడికిపోయి క్రంచీగా ఉంటుందన్నమాట పీసులు. చూసారా, ఈ విధంగా అందులో లివర్లో వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఉంచి తీసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా ఇంకిపోయే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొద్దిగా వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ ఈ విధంగా మంచిగా పైకి తేలుతూ ఉన్నప్పుడు మనము కలుపుతూనే ఉండాలి అన్నమాట. అడుగు అనేది అంటకూడదు. ఇవి ఊకనే అడుగంటుతాయండి. అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకుందాం. అంటే మూత పెట్టడం ద్వారా మంచిగా ఉడికిపోతాయండి. చూడండి, మంచిగా ముక్కలంతా కూడా ఉడికిపోయి ఉన్నాయి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను కొద్దిగా యాడ్ చేశానండి. చూడండి, అప్పుడే దంచి ఫ్రెష్గా తీసుకునేటటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కారం, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. మీరైతే చూసి వేసుకోండి. మా బాబు కోసం కాబట్టి కొద్దిగా వేసాను నేను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అక్కడితోటి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో క్రంచీగా ఉండేటటువంటి లివర్ ఫ్రై రెడీ అండి. చూస్తేనే తినాలనిపించే అంతగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. దానికంటే ముందు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.